కొన్ని ఉద్యమ కూడికలు ఏర్పాటు చేద్దామా, సంగీత మహోత్సవాలు ఏర్పాటు చేద్దామా. పండగలు ఏమున్నాయి కదా, ఏంటి కోతకాల పండుగని, కిస్మిస్ పండుగని, ఈస్టర్ పండుగని, ఈ పండుగలు చేసుకుందాం సరిపోద్ది. ఇక సంఘం భ్రష్టు పట్టిపోతున్నా, సర్వనాశనం అయిపోతున్నా, నెత్తికెక్కుతలేదు. మనం ఈ పండుగ చేసుకుందాం, మనం ఆ పండుగ చేసుకుందాం, ఇది కోసేసుకుందాం, అది తినేసుకుందాం. జ్ఞాపకార్థకమైనా బగారన్నం, చికెన్ కర్రీ, పుట్టినరోజైనా అదే, కిసిమిసికి అదే, ఈస్టర్కి అదే, ఎవడు చచ్చిపోతే అదే, పెళ్లికి అదే, నీ తిండి మండిపోయి నీకు అదే సబ్జెక్ట్. ఇక నీకు 24 గంటలు ఇలా క్రైస్తవ వింతగా భద్రం అయిపోయినందుకు ఏ కూడికలు జరగాలి అనండి. ఈ పండుగలు చేసుకుని ఎంత సంతోషపడుతున్న దేవుడు ఒక పక్కన దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధులు దుఃఖపడుతున్నారు, దైవజనులు కన్నీరు గారుస్తున్నారు. ఇంతమంది రొమ్ము కొట్టుకొని, గడ్డములు పెరికి వేసుకొని, జుట్టు పీక్కొని, ఇంత బాధపడి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తుంటే ఇంకా సెలబ్రేషన్స్, ఇంకా ఎంజాయ్మెంట్, ఇంకా కేకులు కోసుకో, ఇంకా వండుకొని తిను, వారిని తిండి మండిపోను. ఇదేనా బతికి? ఇంకా తప్పు అనిపించట్లేదా? మారాలి అనిపించట్లేదా? పంధా మార్చుకోవాలనిపించట్లేదా? ఈ అపరాధము చేసిన వారిలో ఇశ్రాయేల్లో ముఖ్యులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. ఇప్పుడు పెద్ద చిన్న అందరు కలిసి ఏం చేయాలి? నిజంగా మీకు దేవుని భయం ఉంటే, నిజంగా దేవుని వాక్యం అర్థమైతే, నిజంగా పరిశుద్ధాత్మ నడిపింపులోకి వచ్చిన బిడ్డలైతే, ఈ రోజు మొదలుకొని ప్రతి సంఘములో, ప్రతి సేవలో, ప్రతి మినిస్ట్రీలో శుద్ధీకరణ కూడికలు విస్తారంగా పెరగాలని మీరు పట్టు వదలకుండా ప్రార్థన చేయాలి. ఇట్ మస్ట్ బి యువర్ రెగ్యులర్ అండ్ సీరియస్ ప్రేయర్ పాయింట్. వ్యక్తిగత దైనందిన ప్రార్థనా జీవితములు ఇది కీలకమైన ముఖ్యమైన అంశం అయిపోవాలి. ఈ సంవత్సరం క్రిస్మస్ పేరు మీద ఎవరో గుడ్డముక్క కొనమాకండి, ఏ రూపాయి ఖర్చు పెట్టమాకండి, ఆ డబ్బులన్నీ పోగేసండి అని చెప్పాను. ఎందుకు? మణిపూర్ క్రైస్తవుల కోసం. రాష్ట్రం తగలబడిపోయిందండి, రాష్ట్రం వెళ్ళిపోయింది. ఒక్క వారంలో 250 చర్చిలు పడుకుంటారు, కాల్ చేశారు. ఓ దైవ సేవకుడు తలకాయ నరికి ఇలా గొంతుకు తగిలించారు. విశాఖపట్నంలో మొన్న కార్యక్రమం పెడితే ఒక దైవజనుడు అక్కడి నుంచి వచ్చాడు. ఆ కుకీ తెగకు చెందిన సేవకుడు ఏడుస్తూ సాక్ష్యం చెప్పాడు. నాకు చాలా మంచిగా అనిపించింది అతని పశ్చాత్తాపం. ఎందుకు తెలుసా? అన్నదమ్ముల్ని, మా సంఘ పెద్దల్ని, నా భార్యని అందరినీ చంపేశారు. ఆ దుఃఖం కంటే విధులేని పరిస్థితిలో దైవ సేవకులు నేను కూడా తుపాకీ పట్టుకున్నాను, వీటన్నిటికంటే ఎక్కువగా దానికి నాకు దుఃఖం కలుగుతుంది అన్నాడు. నాకు చాలా జెన్యూన్ రిపెంటెన్స్ అనిపించింది. ఏం హృదయం అయ్యా! అమ్మ నాన్న చంపేస్తే, భార్యను చంపేస్తే, సంఘ పెద్దలను చంపేస్తే కలిగిన దుఃఖం కంటే ఒక దైవజనుడైన నేను కూడా పరిస్థితులను బట్టి తుపాకీ పట్టాల్సి వచ్చిందే అని బాధపడుతున్నాను. నేను ఇప్పుడు అన్నయ్య కొంతమంది సేవకులు పంపాం. అక్కడ అన్నయ్య వాళ్ళకి దగ్గర 50 మంది సేవకులు కౌన్సిలింగ్ ఇచ్చి, అయినా సరే మనం తుపాకీ పట్టకూడదు కదా, మనం కత్తి పట్టకూడదు కదా, నో పాస్టర్ వి హ్యాడ్ నో అదర్ గో అని వాళ్ళు చెప్తుంటే కన్విన్స్ చేసి, కౌన్సిలింగ్ చేసి, వాళ్ళకి ప్రత్యేకమైన కూడికలు ఏర్పాటు చేసి, ఒకవేళ దేవుడు శ్రమను అనుమతిస్తే మనం అప్పగించుకోవాలి, మనం మళ్ళీ తుపాకీ పట్టుకోకూడదు. ఈ మాట మనం చెప్తే ఎట్లా ఉంటుందని, మమ్మల్ని చచ్చిపోమంటావా అన్నంత బాధ అవతలు కలుగుతుంది. అంత సెన్సిటివ్ డెలికేట్ ఇష్యూని డీల్ చేయడం ఎంత కష్టం. వాళ్ళకి మేము ప్రామిస్ చేసాం మళ్ళీ డిసెంబర్లో వస్తాం. మా సంఘ బిడ్డలందరూ కూడా ప్రతి రూపాయి సమకూరుస్తున్నారు. నేను క్రిస్మస్ అని, ఈస్టర్ అని, ఆ పండుగ ఈ పండుగ అని సందలు పట్టం కదా చర్చిల్లోని. నాకు ఆ గొడవ ఉండదు ఇంక అసలు. ఇలాంటి వాటి కోసం మా బిడ్డలు తెగిస్తారు ఎంతకైనా. లెక్క చేయరండి. మా సంఘాలన్నీ కలిసి మణిపూర్లో ప్రభుత్వం చేసి అంత చేయలేం, కానీ దాదాపు అంత చేయడానికి సిద్ధపడుతున్నాం. అది చిన్న విషయం కాదు. పేర్లు చెప్పకూడదు, గర్వం కాదు, కానీ పెద్ద 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 100 కోట్ల అధినేతలైన దైవజనులు వెళ్ళి 5 కేజీలు బియ్యమును ఒక ఆయిల్ ప్యాకెట్ ఇచ్చి వచ్చేసారండి. మేమెంత, మా సంఘాలు ఎంత, మా పరిచర్య ఎంత, ఐఎఫ్జే పక్షంగా 2,000 మంది ఉన్న క్యాంప్స్లలో ఎంతమందికి మ్యాట్రెస్లు కావాలంటే అన్ని కొనిచ్చాం, ఎంతమందికి మెడికల్ కిట్లు కావాలంటే అన్ని కొనిచ్చాం. మేము సరుకును టోకును కొనికి వెళ్ళిపోయి పనిచేయలేదు. అందరికి ఒక సొక్క గుడ్డ, ఒక బియ్యం ప్యాకెట్. అక్కడికి వెళ్ళి మీకు ఏం అవసరం అందరిని అడిగి ఎవరికి ఏది కావాలంటే అది కొన్నాం.
మాకేమైనా సంస్థలు ఉన్నాయా, విదేశీ డాలర్లు తెలుసా, మాకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఒక 100 రూపాయలు అద్దొచ్చే సౌకర్యం ఉందా? అట్లాగా రోడ్డు మీద నిలబడ్డాం, ఏమీ లేదు. నేను నా బిడ్డలు కలిసి ఆ పని చేయగలిగాం. నేను నాతో పాటు ఉన్న కొన్ని వేల మంది IFJ దైవజనుల పని చేయగలిగాం. చెప్పండి, పండగ చేసుకునే కాలం అండి ఇది. రేపు మాపు యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రా బాబు, రెడీగా ఉన్నట్టే ఇంకా మొదట రాడు కొంచెం కేకులు తినే బుర్రలా పని చేస్తున్నది నీకు అసలు. రెండో అక్కడ ఏ క్షణమో ఏ మూమెంటో రా బాబు, సిద్ధపడరా, శుద్ధీకరించుకోడరా, ఎత్తపడరా అని చెప్తే మొదటి రాకడ మీద కేజీలు కేకులు తినేస్తావు, బిర్యానీలు తినేస్తావు, నీకు బుర్ర పని చేస్తున్నా నీకు. ఇంకా ఆయన వచ్చిన మాట నిజమే, చనిపోయిన మాట నిజమే, లేచిన మాట నిజం, వెళ్ళిపోయిన మాట నిజం, ఆత్మను పంపిన మాట నిజం, సంఘం కట్టబడిన మాట, ఇవన్నీ జరిగిపోయి 2000 అయిపోయింది. ఇక జరిగేది రాకడరా బాబు. మరి ఇంకా అక్కడ చచ్చిపోతున్నావు నువ్వు వెళ్ళి. యేసు వచ్చాడు అనేది ఒక సత్యం, అది ఒక చరిత్ర. కానీ యేసు రాబోతున్నాడు అనేది ఒక అత్యవసరమైన పరిస్థితి మనకి. నేను మళ్ళీ చెప్తున్నా, పండగలు చేసుకునే కాలం అయిపోయింది. ఏదో ఒక పేరు మీద తెగ తినేసే టైం అయిపోయింది. భోజనం పెడితే చాలు ఓ ఎగురుకుంటూ వెళ్ళిపోయే దిక్కుమల్లి బతుకు టైం అయిపోయింది. ఆడెవడో పెడితే తింటమే కాదు, మనం వండుకున్నది కూడా పక్కన పడేసి మొక్కళ్ళ మీద పడి కన్నీరు కార్చాల్సిన కాలం వచ్చింది ఇది. ఇంకెంతకాలం అండి సెలబ్రేషన్, ఇంకెంతకాలం అండి తిండి, ఇంకెంతకాలం బట్టలు, బంగారం, ఇంకెంతకాలం మేకప్. అర్థం అవ్వాలి, ఇంకా సత్యం రాకడ సమీపంగా ఉంది. శుద్ధీకరణ చేసుకోవాలి. తెలివి పని చేయట్లేదు నీకు. దేవుని వాక్యం చేతిలో పట్టుకొని వాక్య సంబంధంలో పోతావు, కలిసిపోయావా, వేరుపడి చూస్తావు లేదా? నీ దేవుని వాక్యం నీకు అలాగే చెప్పేదా? నీ బైబిల్లో ఈ మాటలు లేవా? దేవునితో మాట్లాడుతుంటే నువ్వు లోబడవా? మరి ఇంకెందుకు వదిలే, బైబిల్ వదిలే, వెళ్ళిపో. వదలవా? నటించు. మరి సాక్షాత్ యేసు ప్రభులా మారిపోయేంత పరిస్థితి లేదు. కనీసం సిగ్గుతో పశ్చాత్తాపంతో ఏడుపన్నా రావాలి కదా. వెలుగు కలిగిన తర్వాత చెప్పిన మొదటి మాట ఏంటి? వెలుగు చీకటి వేరుపరచాలి అన్నాడా లేదా? నువ్వు వెలుగైతే చీకటితో కలవకూడదు. ఫస్ట్ రూలే అది. బైబిల్లో మొదటి పేజీలో మొదటి పారాగ్రాఫ్ లో ఉన్న ఉపదేశమే వేరుబాటు జీవితం. రెండో సృష్టిలో నువ్వు పైవాడిగా ఉండాలి. 3వ దినాన 6 నెలలు కావాలి. 4వ దినమున ఎదురేదాలి. 5వ దినమున ప్రకాశించాలి. 6వ దినమున ఆయన పోలికల స్వరూపంలోకి వచ్చేయాలి. అది కదా సృష్టి పాఠం నేర్పేది. నీకు బైబిల్ మొదటి పేజీ అర్థమై సావపోతే ఓ మాట్లాడేతో నిలబడి నేను మనిషిని కదా, నాకు మనసు ఉండదు, నాకు ఆశలు ఉండకూడదు, ఆ ఆశలు వదిలిపెడితేనే జీవితం.